హాయ్ ఫ్రెండ్స్. నాకు నేను చాలా రోజులు బట్టి వీడియోస్ ఏం పెట్టలేదు. అప్పుడు ఏదో కన్సిస్టెంట్గా చేద్దాము, కొంచెం యూట్యూబ్లో సబ్స్క్రైబర్ని పెంచుకొని ఏదైనా బిజినెస్ చేసినప్పుడు ప్రమోషన్స్కి ఇట్లా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. బట్ నా మెయిన్ మోటో ఏంటంటే ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఏం ఆలోచిస్తూనే ఉన్నా కానీ ఏం చేయలేదు ఇప్పటిదాకా. ఆలోచిస్తూనే ఉన్నా. ఎందుకు నేను ముందుకు అడుగు వేయట్లేదా అని చెప్పి ఆలోచిస్తున్నా. ఒకటి, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు కొంచెం స్టేబుల్గా ఉంది. అంటే నా ఫ్యామిలీ అంత మరీ లో లెవెల్లో లేదు, అట్లని అంత రిచ్ కాదు. రిచ్ రిచ్ అయి ఉంటే మేబీ నేను ఈ పాటికి ఏదైనా స్టార్ట్ చేసేవాడినేమో. లో అయి ఉంటే అసలు ఆ థాట్ కూడా చేసేవాడిని కదా బిజినెస్ అని. మిడిల్ క్లాస్ కదా, ఆటోమేటిక్గా చెయ్యాలా వద్దా అనే ఆలోచనతో నెంబర్ ఆఫ్ ఐడియాస్ ఆలోచన చేస్తున్నా. సో నాకు సూటబుల్ అయ్యేది రీసెంట్గా మా ఫ్రెండ్ యాక్చువల్గా తల్లో వైట్ హెయిర్ మామూలుగా అందరికి సహజంగా వస్తూనే ఉంటుంది. నాకు కూడా అక్కడక్కడ కనిపించింది, వైట్ హెయిర్ వస్తుందిరా చక్రి అంటే వాడు మొరింగా లీవ్స్, ఇంకేదైనా మొరింగా దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, దానివల్ల అంత అంత హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో నువ్వు మొరింగా యూజ్ చేయి అన్నాడు. సో ఎందుకు మొరింగా మనం యూజ్ చేస్తాం కరెక్టే, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామందికి ఉన్నాయి త్రూ అవుట్ వరల్డ్. మా వరల్డ్ దాకా ఎందుకు, ముందు మన ఇండియాలో ఎంతమందికి, మన ఏపీలో ఎంతమందికి, మన డిస్టిక్లో ఎంతమందికి ఈ వైట్ హెయిర్తో సతమతమవుతున్నారు అనేది అందరికి తెలుసు. సో నేను ఎందుకు మొరింగా అంటే మునగాకు. ఎందుకు మునగాకు మనం ఒక పంట వేసి ఓన్లీ లీవ్సే ప్రొడక్షన్ చేయకూడదు అనే థాట్ నాకు పడింది. సో పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు. సో సంహవ్ నాకు ల్యాండ్ బ్యాంక్ కొంచెం ఉంది, మా ఫోర్ ఫాదర్స్ నుంచి వస్తుంది. సో నేను కొంచెం మొరింగా ప్లాంట్స్ తీసుకొచ్చి నాటాలా అనే ఆలోచన కలిగింది. ఎట్ ద సేమ్ టైం ఈ మధ్య రీసెంట్గానే మా ఊర్లో 2-3 ఇయర్స్ నుంచి ఒక అంకుల్ డ్రాగన్ ఫ్రూట్స్ పంట వేశారు. ఆయన బాగా ఎర్నింగ్స్ బాగా వచ్చాయి. సో దాని మీద కూడా కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ రెండు స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కామెంట్లో మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలియజేయండి.